హలో అండి విజ్ఞాన్ గారు. కన్నప్ప సినిమా మంచు విష్ణు గారు ప్రాణం పెట్టి తీస్తున్నారనే చెప్పొచ్చు. దానికి సంబంధించి పోస్టర్ రిలీజ్ కావచ్చు, ట్రైలర్ ఇవన్నీ వన్ బై వన్ రిలీజ్ చేస్తున్నారు. మనకు చెప్పాలంటే విడుదల కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి. ఇప్పుడు ఒక క్యూట్ లవ్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. చూసారా? ఎట్లా అనిపించింది? ఈ ఇయర్‌లో నిజంగా చెప్పాలి అంటే నేనేం సాధారణంగా పొగుడుతున్నానని కాదు. బట్ సీరియస్‌లీ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, లవ్ సాంగ్ ఇది. మొన్న స్టార్టింగ్‌లో ఎప్పుడు 'గోదారి' సాంగ్ విన్నాం మనం దాంట్లో. అవును. సంక్రాంతికి అది వస్తుంది. ఎలాగైతే చాలా అందరికి దగ్గరగా అనిపించిందో, మళ్ళీ నిన్న 'కోర్టులో' ఇంకొకటి 'కథలెన్నో చెప్పారు' సాంగ్. అది కూడా ఎంత ఆహ్లాదంగా ఉందో, ఇది ఆ రెండిటికంటే ఇంకా చాలా బాగుంది చెప్పాలి అంటే. శ్రీమణి గారి లిరిక్స్ కానివ్వు, స్టీఫెన్ గారి మ్యూజిక్ కానివ్వు, ఆ సాహితీ చాగంటి వాయిస్ కూడా ఎంత చక్కగా అలా చెవులో వినబడుతుందో. అసలు చాలా నీట్గా క్యూట్గా ఉంది డ్యూయట్. అండ్ బృందా పేరు చాలా రోజుల తర్వాత చూసా ఇంత మంచి సాంగ్కి. ఆవిడ పిక్చరైజేషన్ అంతా కూడా ఏదో లేకపోతే అంత కాన్ఫిడెంట్గా ఉండరు మనుషులు అనిపించింది. సాంకేతిక నిపుణులు కూడా ఇంత బాగా పనిచేశారా ఈ సినిమాకి అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది సీరియస్లీ. ఎంత బాగా తీశారంటే అంత బాగుంది. పిక్చరైజేషన్ చాలా బాగుంది. అండ్ లొకేషన్స్ ఎంత బాగున్నాయి. బాగున్నాయి. ఫ్రేమ్ ఆ వాయిస్ వింటుంటే వినాలనిపిస్తుంది. వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మన వ్యూలే బోల్డ్ ఉంటాయి. అన్నిసార్లు చూసాం. చాలా బాగుంది సాంగ్. ఈ సినిమా పేలుద్ది స్వర్ణ, గట్టిగా పేలుద్ది. ఓకే. ఇప్పుడు సాధారణంగా మంచు విష్ణు గారు కన్నప్ప పాత్ర పోషించేసరికి పాత కృష్ణరాజు గారు కంపేర్ చేస్తున్నారు ఎలా ఉండబోతుందని. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ప్రభాస్ గారు కూడా ఉండేసరికి ఒకంత సంతోషం ప్రజలకి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? ప్రభాస్ పేరు తీసావు, మంచి పని చెప్తున్నాను నేను. టెక్నీషియన్స్ బాగా పనిచేస్తున్నారని చెప్పాను. ఈ డైరెక్టర్ ఎంత పవర్ఫుల్లో కూడా నేను చెప్తా విను. ప్రభాస్ మీరు ఇప్పటిదాకా చూడలేదు. ప్రభాస్ ఫోటో ఏదైతే ఉందో ఒక్కసారి ఆ ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? ఈ హాఫ్ మూయండి, ముక్కుకి ఇక్కడ వరకు మూసి ఈ పాటు చూడు, బ్యూటిఫుల్ స్మైల్ ఉంటుంది. మళ్ళీ ఈ పార్ట్ చూడు, కోపం ఉంటుంది. ఆ రెండు ఒకే లుక్లో ప్రభాస్ పలికించాడు. మీరు మళ్ళీ చూడండి దాన్ని. జస్ట్ ప్రభాస్ ఫోటోని ఫస్ట్ డౌన్లోడ్ చేయండి ఆ కన్నప్ప నుంచి. ఇలా ఒక హాఫ్, చాలా బ్యూటిఫుల్ స్మైల్. ఈ హాఫ్ కట్ చేస్తే ఒక టైప్ ఆఫ్ రౌద్రం ఉంటుంది. మీరు ఎలా అబ్జర్వ్ చేశారు? చూసా కాబట్టి. చూడాలని ఎలా అనిపించిందని జూమ్ చేస్తాంగా అలా కనిపించింది. ఏంటి ఈ కన్ను కోపంగా ఉంది, ఈ కన్ను ఏంటి ఆహ్లాదంగా ఉందని. రెండు కళ్ళల్లో ఆ భావం. సచ్ ఎ గ్రేట్ యాక్టర్. మన తెలుగులో ఉన్నందుకు నిజంగా గర్వపడాలి. అసలు ఆ డైరెక్టర్ ఎలా చేయించుకున్నాడో, తను ఎలా చేశాడో, ఆ క్లిక్ ఎలా వచ్చిందో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీకు ఇది చెప్తున్నా, అన్నమయ్య సినిమా మనం ఎంత భక్తిభావంగా చూసాం. దాంట్లో అన్ని పాటలతో పాటు ఏలే ఏలే మరదల సాంగ్ ఎంత పెద్ద హిట్ ఇప్పటికీ కదా. అటు భక్తితో పాటు ఇటు వీళ్ళ కూడా ఎంత హాయిగా చూసాము. అంటే బావా మరదల ఒక సరస్సును చూడాలంటే ఫస్ట్ అంటే ఇప్పటికీ ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఆ పాటే కదా. ఇక మీదట మనం కన్నప్పలో ఈ పాట గురించి మాట్లాడుకుంటాం. ఎంత భక్తిభావంగా కన్నప్ప ఉన్నా కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఈ క్యూట్ సాంగ్ చాలా పద్ధతిగా నీట్గా బాగుంది, చాలా బాగుంది. అండ్ చాలామంది ఫీల్ అవుతున్నారు, ప్రేమికుల రోజు ముందు కనుక ఈ పాట వచ్చింటే ఆ రోజు మేము అదే పెట్టుకునే వాళ్ళం కదా. చాలామంది మొన్న తండేలు పెట్టుకున్నారు. అంటే ఈసారి లవ్ మూవీస్ ఏవైతే వచ్చాయో వాళ్ళు అలా ఫీల్ అయ్యారు ఆ సాంగ్స్ని. ఫ్యామిలీ సినిమా అయినా సరే గోదావరి గట్టు సాంగ్ చాలామందికి నచ్చింది, క్యూట్గా స్వీట్గా అలా ఉందని చెప్పి. ఇప్పుడు కోర్టు సినిమా నెక్స్ట్ రేపు రిలీజ్ అవబోతుంది 14th. దాంట్లో ఒక సాంగ్ ఉంది, బాగా వైరల్ అవుతుంది, చక్కగా ఉంది ఆ సాంగ్. అండ్ అలాగే ఇప్పుడు ఇది కన్నప్ప సినిమా నిజంగా పేలుద్ది. అంటే మంచు ఫ్యామిలీ అంటేనే చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు, ఒక రకంగా చెప్పంటే ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు ఆ భక్తి భావాలు విష్ణు గారు ఎలా పలికిస్తారా? కొన్ని పాత్రలు ఈ లవ్ ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్కి సెట్ కావు, ఆ ఫేస్కి సెట్ కావు అని కొంతమంది అంటూ ఉంటారు. దానివల్లే కదా ఈ మీమ్స్ ఇవన్నీ వచ్చేవి. సో ఇప్పుడు విష్ణు గారి నటన ఆ సాంగ్ ఎట్లా ఉంది? అన్నీ బాగున్నాయి, ఎక్కడ ఏం మర్చిపెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే కన్నప్ప సినిమాని ఎవరు డిస్టర్బ్ చేయట్లా, సొంత ఇంట్లో ఉన్న మనోజ్ తప్ప.
మనోజ్ ఒక్కడే సినిమాని డిస్టర్బ్ చేశారు, మిగతా ఎవ్వరూ చేయట్లా. కావాలని తిరుపతి దగ్గర ఉన్న మంచి భక్తి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత అసలు ఏంటిది కన్నప్ప జరిగింది నల్లమల్లలో బేసిక్గా. ఈయన ఏం చేస్తా వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయాడు, న్యూజిలాండ్ వెళ్ళారు. నీకు కావాల్సింది అడవి, వాళ్ళు వెళ్ళారు, అదో క్రియేటివిటీ, కొత్తదనం వెతుక్కుంటూ వెళ్ళారు, తప్పేం లేదు. నీకు ఇక్కడ స్వర్ణముఖి నది ఒకలా ఉంటే వాళ్ళు ఇంకోలా చూపించారు. అయితే ఈ శివుడు ఏంటి ఇలా ఉన్నాడు, పార్వతి ఏంటి ఇలా ఉంది, అసలు ఇది భక్తిభావమా అదా ఇదా అని చెప్పేసి ఎవరెవరెవరో మన ఈ సంఘ సంస్కర్తలు అందరూ బయలుదేరి ఈ భక్తిలో చెప్పేవాళ్ళు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అంత అవసరం లేదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడాలి ఏదైనా. పద్మావతి సినిమాకి కూడా అంతే, ముందు మమ్మల్ని కించపరిచేశారు. రాజ్పుతుల గౌరవం అంతా పోయిందన్నాడు. రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకున్నారు అంత. ఇప్పుడు ఇది కూడా అంతే, కన్నప్ప రిలీజ్ తర్వాత ఇప్పుడు వాగే నోర్లన్నీ మూతపడతాయి. అండ్ మనోజ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడో చెప్పనా? మనోజ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే, భైరవం సినిమాలో కూడా నువ్వు చేస్తున్నావుగా, ఆ సినిమాలో నీతో పాటు నారా రోహిత్ ఉన్నాడు, బెల్లంకొండ అబ్బాయి ఉన్నాడు, ముగ్గురికి సినిమా ఇంపార్టెంట్. పైగా నిజంగా సినిమా చాలా బాగా వచ్చింది, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు ఇంకో సినిమాని డిస్టర్బ్ చేస్తే ఎవరో ఈ సినిమాని డిస్టర్బ్ చేస్తారుగా, కానీ నీతో పాటు మిగతా ఇద్దరు హీరోలు కూడా ఎఫెక్ట్ అవుతారుగా కదా, తప్పు కదా అది. అందుకు ఆ ప్రొడ్యూసర్స్ లేకపోతే ఆ సినిమా యూనిట్ వాళ్ళు చెప్పారు, బాబు కొంచెం సైలెంట్గా ఉండు, నిన్ను నమ్ముకున్న మాధవ్ సినిమా ఉంది, నిన్ను పెట్టుకున్న పాపానికి, అర్థమైందా? నువ్వు లేకుండా ఇంకెవరున్నా మాకు ఈ భయం ఉండేది కాదేమో. అసలు యాక్చువల్గా మీరు ఇలా మాట్లాడుతుంటే ఒక విషయం గుర్తు చేయాలనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఇష్యూ నడిచిందో ఫస్ట్ ఎవరిని సపోర్ట్ చేశారు చెప్పండి మీరు? ఏ ఇష్యూ? ఈ మంచు ఫ్యామిలీ ఇష్యూ. నేను ఎప్పుడు మనోజ్ని సపోర్ట్ చేసుకుంటాను. అదే అంటున్నా, ఆ రోజు ఇంట్లో ఒక గొడవ జరిగింది, పార్థసారథి గొడవ మనం మాట్లాడుకున్నప్పుడు విష్ణు అగ్రెసివ్ కాబట్టి అలా గొడవ చేశాడు, అసలు ఏమీ వినలేదు, మనోజ్ని సపోర్ట్ చేశాను నేను. అదే అంటున్నా, తెలియక మనమే చాలా వీడియోస్ చేసాం మనోజ్ గారిని సపోర్ట్ చేస్తూ. అవును, విష్ణు ఇట్లా చేస్తున్నాడు, మన ఇద్దరమే చేసాం, 2-3 ఏళ్ల క్రితం ఎప్పుడో చేసాం. మళ్ళా ఇష్టం లేని పెళ్ళాను కాబట్టి, లేకపోతే ఏమో పెళ్లి కూడా ఎంత బాగా జరిగిందని చాలా అందంగా చెప్పాం. మరి వీళ్ళు వచ్చారు, పార్కింగ్ ఇష్యూ గురించి పెద్ద గొడవ అయితే మనం దాన్ని సమర్థించుకుంటూ ఎంత చక్కగా చెప్పాం, అన్ని బాగా చెప్పాం. మళ్ళీ విష్ణు అలా వచ్చి వెళ్ళడం కూడా తప్పని కూడా చెప్పాం. బట్ అప్పుడు తెలియక. అదే ఇప్పుడు ఒకేసారిగా తనంతట తానుగా బయటపడుతూ లీకులు ఇచ్చుకుంటూ తన బిహేవియర్ అంతా ఇష్టపడ్డ నేనే అసహించుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటి? అదే ఇప్పుడు మోహన్ బాబు గారు అంత క్రూయల్ గా మాట్లాడారు అని అంటే ఒక తండ్రి ఆవేదన కనిపి మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే మా విష్ణు ఎంత ఇచ్చి ఉంటాడు నీకు అలా మాట్లాడడం. సరే మరి అప్పుడు మనోజ్ ఎంత ఇచ్చాడు మాట్లాడడానికి? అదే చెప్పు. అంతే కదా, నేను పొగిడితేనేమో ఓకే, నేను తిడితేనేమో అవతల డబ్బులు ఇచ్చి తిట్టిచ్చాడు. అవును, ఇప్పుడు సినిమాకి సంబంధించి అది ఎలా ఉంది, హిట్ ఆఫ్ అట్ అనేది పక్కన పెట్టేద్దాం. ఒక రకంగా చెప్పాలంటే వ్యయ ప్రయాసాలు కోర్చే సినిమా తీస్తున్నా. అవును, దాన్ని బాగుండాలని కోరుకో. అండ్ ఇంకోటి బాగున్నాయి స్వర్ణ, అంటున్నా ఈ సినిమా చాలా బాగా వచ్చింది, అలానే భైరవం కూడా బాగుంది. అవును, కాకపోతే ఈ ఒక్క మనిషి మెంటాలిటీ వల్ల 2 సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. నిజంగానే తాగుడికి బానిస అయిపోయినని చెప్పినట్టుగా ఈయన దాన్ని పాడు చేయడం, దానికి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈ సినిమా చూడొద్దు అనుకోవడం, 2 ఉన్నాయిగా ఒక మనిషి మెంటాలిటీ వల్ల. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.